హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను. ఇంకా నాకు మీరు లైక్ చేయడం వల్ల వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. యూట్యూబ్ అనేది కొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట. లైక్స్ ఎక్కువ వస్తాయి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా సపోర్ట్ చేసి ఇంకా మీ కామెంట్ అయితే పెట్టండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుది అంటే సోమవారం రోజు వీడియో అనమాట. సోమవారం కదా, ఇంకా ఇంట్లో నేను పూజ చేసుకుంటాను. మా ఆయన అయితే గుడికి వెళ్తారనమాట. ఇంకా ఇంట్లో నేను పూజ చేసుకోవాలి కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను. లోపల బయట కూడా శుభ్రం చేసుకుంటానండి. ముందు రోజు సాయంత్రమే నేను బయట వాకిళ్ళంతా తుడుచుకుంటాను. మాకు కొంచెం పెద్ద వాకిల్ అనమాట. అందుకని చెప్పి వాకిళ్ళు మొత్తం తుడిచేసుకొని ఆ రోజు పొద్దున మాత్రం తులసమ్మ దగ్గర ఆ దొడ్డు వైపు అంతా కూడా శుభ్రం చేసుకుంటాను అనమాట. ఇంకా లోపలైతే అంతా కూడా తుడుచుకుంటాను. లోపలంతా శుభ్రం చేసుకుంటాను. బయట మట్టికి తులసమ్మ దగ్గర అంతా మళ్ళీ ఇంకొకసారి శుభ్రం చేసుకుని అప్పుడు కల్లాపు జల్లి ముగ్గు పెట్టుకుంటాను అనమాట. డైలీ రొటీన్ అదేనండి. ఫస్ట్ లేచిన వెంటనే లోపలంతా శుభ్రం చేసుకుని తర్వాత తులసమ్మ దగ్గర కూడా శుభ్రం చేసుకుని స్నానం చేసేసి అప్పుడు కల్లాపు జల్లి ముగ్గు పెట్టుకుంటాను. అదే రొటీన్ అనమాట. ఇంకా అలాగే ఉదయం ఆ పని అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి తులసమ్మ దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేశాను. ఇంకా తర్వాత నేను లోపలికి వచ్చేసి ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసుకుని అప్పుడు దేవుడి దగ్గర శుభ్రం చేసుకుంటాను అనమాట. దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమేసుకున్నాను. ఇంకా దేవుడి గది కూడా క్లాత్ పెట్టి తుడిచేస్తాను అనమాట. చీపురు పెట్టను. అది కూడా స్నానం చేసిన తర్వాత వెళ్తాను దేవుడి గదిలోకి. స్నానం చేసిన తర్వాత వెళ్ళి శుభ్రంగా ఒక క్లాత్తో దేవుడి గది అంతా శుభ్రం చేసేసుకొని అప్పుడు దేవుడి దగ్గర సామాన్లు అవి తోమి దేవుడి దగ్గర మొత్తం సర్దుకొని పూజ అయితే చేసుకుంటాను. డైలీ ఇలాగే చేసుకుంటాము. కాకపోతే సోమవారం, శుక్రవారం, శనివారం కొంచెం పని ఉంటుందన్నమాట, అంతే. ఇంకా చాలామంది మీరు ఏం చదువుకుంటారు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు, పూజ ఎలా చేసుకుంటారక్క అని చెప్పి అడుగుతున్నారనమాట. దేవుడి దగ్గర కూర్చొని చదువుకోవడం అంటే పర్టికులర్గా ఒక్కటే ఏం చదవనండి. ఇప్పుడు సోమవారం కదండి, శివయ్యకి సంబంధించినవన్నీ అష్టోత్తరం ఇంకా శివాష్టకం అలా చదువుకుంటానమాట. శుక్రవారం అయితే అమ్మవారికి సంబంధించింది ఇంకా లక్ష్మీదేవికి సంబంధించినవి చదువుకుంటాను. శనివారం అయితే వెంకన్న బాబుకి సంబంధించిన స్తోత్రాలు అవి చదువుకుంటానమాట. అంటే గోవిందనామాలు ఇలా అనమాట. అంతేనండి. నేను ఎక్కువ ఏం చదువుకోను, మ్యాక్సిమం వింటానమాట. ఎందుకంటే పిల్లలతో అది కుదరదు కదా, దేవుడి దగ్గర ఎక్కువసేపు కూర్చుంటే ఉదయం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది చేసి పెట్టాలి. అందుకని చెప్పి నేను చదవగలిగినన్ని చదువుకుంటాను. మిగతావన్నీ అలా పని చేసుకుంటూ వింటాను. నేను ఉదయం లేచిన వెంటనే వినేది ఏంటంటే శ్రీరామ రక్షా స్తోత్రం అనమాట. నాకు అది ఎప్పటి నుంచి అంటే అప్పుడే 3-4 ఇయర్స్ నుంచి అలవాటైపోయింది. అప్పటి నుంచి కూడా నేను అలా వింటూనే ఉన్నానండి. ఏ రోజు కూడా మా అన్న ఎంత హడావుడైనా కానీ కంపల్సరీ శ్రీరామ రక్షా స్తోత్రం కనీసం అదొక్కటైనా విని నేను బయటికి వెళ్తానమాట. బయటకు అడుగు పెట్టినా కానీ అదొక్కటి విని నేను బయటకు అడుగు పెడతాను. అది నాకు 3-4 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది. ఎందుకో తెలీదు, ఆ స్తోత్రం వినకపోతే నాకు ఆ రోజంతా ఏదోలా అనిపిస్తుందండి. అది వింటే ఏదో శ్రీరామ రక్షలా కాపాడుతుంది మా కుటుంబాన్ని అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఆ స్తోత్రం నాకు అంతా వచ్చండి. అది నేను డైరెక్ట్గా పాడేస్తూ ఉంటానన్నమాట. వింటూనే అలా పాడేస్తూ ఉంటాను. కంపల్సరీ పెట్టుకుంటాను అనమాట. పని చేసుకుంటాం కదా, అలా అక్కడ వస్తూ ఉంటుంది. నేను కూడా నోటితో అలా పాడుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. ఇంకా డైలీ పెట్టుకునేది అయితే కంపల్సరీ అదే. ఇంకా సోమవారం కాబట్టి ఇంకా శ్రీరామ రక్షా స్తోత్రం విన్న తర్వాత అప్పుడు శివాష్టకం అది పెట్టుకుంటాను. అలా సెల్లో వస్తూ ఉంటాయి, నేను పని చేసుకుంటూ ఉంటాను. ఆ పాటలు వింటూ పని చేసుకుంటే హాయిగా ఉంటుంది ప్రాణం. ఇంకా మనం కూడా ఇతర ఆలోచనల్లో మన మైండ్ అనేది డైవర్ట్ అవ్వదు. ఉదయం లేచిన వెంటనే అలా దేవుడి పాటలతో కొంచెం రీఫ్రెష్గా ఉన్నాం అనుకోండి, కూడా రోజంతా బాగుంటుంది అన్న ఫీలింగ్ అంతే నాకు. మీరు తప్పుగా అనుకోకండి, నేను నార్మల్గా చెప్పేస్తాను అంతే. ఇంకా దేవుడి దగ్గర కూర్చుని చదువుకునేదైతే సోమవారం కదండి, కంపల్సరీ నేను శివాష్టోత్తరం చేసుకుంటాను. అష్టోత్తరం చేసుకున్న తర్వాత శివాష్టకం చదువుకుంటాను అనమాట. పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి కొంచెం తాయితీగానే చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకి స్కూల్ ఉందంటే దేవుడి దగ్గర మొత్తం అంతా సర్దేసుకొని అప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత నేను పూజ చేసుకుంటాను. ఏదైనా హడావుడిగా చేసుకుంటే మనకి చేసిన దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు కదా. అందుకని చెప్పి మ్యాక్సిమం దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకుని పిల్లలు వెళ్ళగానే పూజ దగ్గర కూర్చున్నాం అనుకోండి, మనకి కూడా కొంచెం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేనైతే
కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుని అప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ పిల్లల కోసం పాలు పెట్టేశాను. ఇంకా నేనైతే హనీ వాటర్ తాగుతున్నాను. హనీ మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట, ఆఫర్లో ఉంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. హాట్ వాటర్లో కొంచెం హనీ నిమ్మరసం పిండుకుని తాగడం. ఎన్నాళ్ళు చేస్తానో తెలీదు. ఇంకా ఆ పర్పస్ మీదే కాదండి, డ్రై ఫ్రూట్ లడ్డు ఇంకా జ్యూసెస్లో అది వేసుకోవడానికి అది బాగుంటుంది కదా, డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అన్నట్టుగా తెచ్చాను అనమాట. అవేమీ చేయలేదు కానీ ఈ హాట్ వాటర్లో మాత్రం కలుపుకుని తాగుతున్నాను. అది చెక్ చేస్తున్నాను, హనీ మనకి నీళ్ళలో వేస్తే ఒరిజినల్ హనీయా అలా తెలుస్తుంది కదా, చెక్ చేస్తున్నాను అనమాట. అలాగే ఒరిజినల్ హనీ లాగే అనిపించింది. ఈ రోజుల్లో ఒరిజినల్ కల్తీయా అన్నది ఏమీ లేదండి, ప్రతిదీ కల్తీయే. ఒరిజినల్ అనేది మనకి ఎక్కడో రేర్గా ఉంటుంది, ఇంకా ప్రతిదీ కల్తీ అయిపోతుంది మ్యాక్సిమం. అది తినకూడదు ఇది తినకూడదు హెల్తీగా తీసుకోవాలి అనుకుంటున్నాం కానీ ఆ హెల్తీగా తీసుకోవాలి అనుకున్న వాటిలో కూడా కల్తీగానే ఉంటున్నాయి. ఇంకా కొంచెం చెప్పాలంటే పల్లెటూర్లు బెస్ట్ అనిపిస్తుందండి. కొన్ని మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి, ఇంక సిటీస్లో అయితే అసలు చెప్పుకోక్కర్లేదు. ఇంకా నేనైతే హనీ వాటర్ తాగేస్తున్నాను. హాట్ వాటర్లో కొంచెం హనీ కలుపుకుని నిమ్మరసం పిండుకుని తాగేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే అస్సలు తాగరు. మీరు కూడా తాగండి అని చెప్తే నాకేం వద్దు తల్లి, మామూలు హాట్ వాటర్ ఇవ్వని చెప్పారనమాట. ఆయనకైతే నార్మల్ హాట్ వాటర్ ఇచ్చేసాను. తర్వాత మా ఆయనకి పిల్లలకి పాలు కలిపి ఇచ్చేసాను అనమాట. ఈలోపు రాగి జావ కూడా కాసేసాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం చేయలేదు. ఇంకా రాగి జావ మా ఆయన నేను రాగి జావ తాగేయచ్చు. పిల్లలకైతే బయట నుంచి ఇడ్లీ తెప్పించేసాను. మ్యాక్సిమం బయట నుంచి టిఫిన్ తెప్పించనండి, ఏదైనా సరే ఇంట్లోనే వేస్తాను. ఎప్పుడైనా ఇంకా తప్పదు అనుకుంటేనే తెప్పిస్తానమాట. లక్కోడైతే రాగి జావ తాగుతుంది, అలవాటే, లక్కోడికి అలవాటు చేశాను. మా వాడికి అలవాటు లేదనమాట. పోనీ బలవంతంగా తాగిపిద్దామన్నా వాంతులు కక్కుంటాడు, అందుకని చెప్పి భయం. అందుకని ఇంకా వాడికి టిఫిన్ తెప్పించేశాను. లక్కోడికి అయితే కొంచెం రాగి జావ పెట్టించాను. ఇంకా దాంతోపాటు మా వాడు ఒక ఇడ్లీ తినిపించాడు వాళ్ళ చెల్లికి, సరిపోయింది. ఇంకా వాళ్ళ పని అయిపోయింది. నేనైతే రాగిజావ కాసాను కదా, అది చల్లారాలి. ఈలోపు మా ఆయనకి పాలిచ్చేసాను కదా, నేను కూడా టీ పెట్టుకున్నాను. కొంచెం టీ తాగేమంటే మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అందులో ఉదయం పూజ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ తాగాను కదా, ఒక అరగంట వరకు ఇంకేం తినలేదు, తాగలేదు. ఇంకా ఒక అరగంట అయిన తర్వాత అప్పుడు టీ పెట్టుకున్నాను. టీ తాగేసి ఇంకా ఇంట్లో సరుకులు రాస్తున్నాను అనమాట. అప్పుడే నెల రోజుల నుంచి నేను ఇంట్లో సరుకులు తెప్పించట్లేదు. మా నాన్నమ్మ గారు అలా తర్వాత ఇంకా అక్కడ అటు ఇటు తిరగడం అయింది కదండి, అందుకని వచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చులే అని చెప్పి తెప్పించలేదు. ఇంకా వచ్చిన తర్వాత ఒక వారం రోజులు అలా ఉన్న వాటితోనే అయిపోయింది. మళ్ళీ ఒక వారం రోజులు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఇంకా తర్వాత వచ్చిన తర్వాత తెప్పిస్తున్నాను. నేను శనివారం వచ్చాను కదా, సోమవారం ఇంకా అన్ని లిస్ట్ రాశాను. నాకు ఇంట్లో సరుకులు లేకపోతే ఏదిలా అనిపిస్తుంది, ఫుల్గా ఉండాలన్నమాట. అలా అని చెప్పి ఎక్కువ ఏమి ఉన్నవి లేనివి అన్నీ తెప్పించను. నాకు ఏది అవసరమైతే అవే తెప్పించుకుంటాను. ఇంట్లో డైలీకి మనం వాడుకునేవే తెప్పించుకుంటాను. నేను ఆల్రెడీ రాశాను. ఆ రాసిన సీట్ని మా ఆయన మళ్ళీ చూసుకుని అన్నీ పరిశీలించి ఇది ఎందుకు అని అడిగి మరీ తెస్తారనమాట. అలా అని చెప్పి రాసినవి ఏమీ తీరు, ఇంకా నాకు గుర్తు చేస్తారనమాట. ఇంకా ఏమైనా రాయకపోతే గుర్తు చేస్తారు. కానీ అలా నాకు సీట్ చూసుకుంటే కోపం వస్తుంది. ఎందుకు చూస్తున్నాను, నేను రాసినవన్నీ ఇంట్లోకే కదా, అవసరానికే కదా అంటాను. నార్మల్గా చూస్తున్నానే అంటారనమాట. అలా ఉంటుంది మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అక్కడ. ఇంకా ఆయన అయితే సీట్ అంతా పరిశీలించారు, ఏమేమి రాశాను ఏంటి అని చెప్పి పరిశీలించిన తర్వాత ఆ సీట్ని మడత పెట్టి జేబులో పెట్టేసుకున్నారనమాట. ఇంకా బయలుదేరుతాను, ఎండ రాకుండా ఇంటికి వచ్చేస్తామని చెప్తే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు కదా, రాగిజావ కలిపేసి ఇచ్చేస్తాను ఆగండి అని చెప్పి ఇంకా మా ఆయనకైతే రాగిజావ కలిపేసి ఆయనకి ఇచ్చేసాను. ఫస్ట్ ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఒక లోట తాగేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా. రాగిజావ చాలా మంచిదండి. నాకు కూడా ఫస్ట్లో అలవాట్లేదు, నేను తాగేదాన్ని కాదు అసలు. మా ఆయనకైతే డైలీ ఇచ్చేదాన్ని. కానీ దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ నేను కూడా కొంచెం తెలిసినాయి నాకు. నేను తాగిన తర్వాత చాలా చేంజ్ తెలిసిందనమాట నాకు. హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుందండి రాగిజావ. నేనైతే కంపల్సరీ తాగుతున్నాను. మా ఆయనకి కాస్తున్నాను కదా, నేను కూడా తాగుతున్నాను. డైలీ కంపల్సరీ తాగుదాము అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది. కానీ కంపల్సరీ తాగుతున్నాను నేను కూడా. మా ఆయనతో పాటు టిఫిన్ అన్నా స్కిప్ చేసి రాగిజావ తాగుతున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే మా వాడిని తీసుకుని వెళ్ళారనమాట. వాడు కూడా ఇంట్లో ఉండి బోర్గా ఉందమ్మా నేను వెళ్తానంటే సరే వెళ్ళని చెప్పి పంపేశాను. ఇంకా మా లక్కోడు నేను ఉన్నామన్నమాట. ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే అన్నం కుక్కర్లో పెట్టేశాను. అప్పటికే లేట్ అయిపోయింది, 11:30 అయిపోయింది అనమాట. ఇంకా వంట లేట్ అయిపోద్ది కదా అని చెప్పి ఫస్ట్ అయితే అన్నం కుక్కర్లో పెట్టేసి అప్పుడు రాగిజావ తాగాను. కొంతసేపు కూర్చుని మా లక్కోడితో ముచ్చట్లు పెట్టుకుని
అప్పుడు కూర వండుతున్నాను అనమాట. ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు. మళ్ళీ ఆయన వచ్చే వరకు అంటే వంట లేట్ అయిపోతుంది. ఇంట్లో ఏది ఉంటే అదే చేసేయచ్చులే అని చెప్పి ఉల్లిపాయలు ఒక్కటే ఉన్నాయి. అందుకని చెప్పి మెంతుల పులుసు అయితే పెట్టేస్తున్నాను అనమాట. మెంతుల పులుసు ఎలా పెట్టాలక్క ఏంటి అని చాలామంది కమెంట్ చేశారు. మెంతుల పులుసు అని చెప్పాను షార్ట్లో. మెంతుల పులుసు ఎలా పెడతారని కమెంట్ చేశారు. చాలా ఈజీ అండి. నార్మల్గా ఉల్లిపాయ, చింతపండు, మెంతులు, పచ్చిమిర్చి అంతేనండి. ఈ ఇంగ్రీడియంట్సే చాలా ఈజీ. అంటే నేను వీడియో తీయలేదనమాట. మెంతుల పులుసు మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది కదా, ఎందుకులే మళ్ళీ వీడియో తీయడం అని చెప్పి తీయలేదనమాట. ఈసారి చేసేటప్పుడు కంపల్సరీ ఒక షార్ట్ వీడియోలో పెడతాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నాను. ఇంకా 4 పచ్చిమిర్చి కూడా చీరికలు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక దాక పెట్టుకుని చక్కగా దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల మెంతులు అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి ఎర్రగా. మెంతులు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అప్పుడే మెంతుల ఫ్లేవర్ అనేది మనకి పులుసులోకి తెలుస్తుంది అనమాట. 2 స్పూన్ల మెంతులు అవసరం లేదు. 1 స్పూన్ మెంతులు అయితే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం మెంతుల్లా ఉంటే పంట కిందకి తగిలి కొంచెం చేదు అనిపిస్తుంది కూర. అందుకని చెప్పి నేను తక్కువనే వేస్తాను. పిల్లలు ఉంటారు కదండి, నాకు తినరు అనమాట. మీరు తింటాను అంటే 2 స్పూన్ల మెంతులు వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు దోరగా వేగిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసేసి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకుని మరగనివ్వడమే అండి. అంతే, దీంట్లో మనం వేసేది ఏమీ లేదు. చాలా బాగుంటుంది కూర. మీకు కొంచెం వేసుకోవాలంటే లైట్గా చిన్న బెల్లం ముక్క వేసుకోండి, చాలా బాగుంటుంది. లైట్ తీపి తగులుతూ కూర చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తీపిదనం మాకు ఇష్టం ఉండదు, మేము పుల్లగానే తింటామంటే స్కిప్ చేసేయచ్చు అనమాట. కానీ బెల్లం ముక్క వేసుకుంటే మటుకు చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వంట అవ్వకుండానే మా వాళ్ళు అయితే వచ్చేసారనమాట పులుసు మరుగుతున్నప్పుడు. ఇంకా వంట అయిందా అని గబగబా, ఇంకా ఉదయం టిఫిన్ లేదు కదా, మా ఆయన భోజనం పెట్టాయంటే ఇంకా పులుసు మరిగిన తర్వాత వెంటనే అందరం కలిపి భోజనం అయితే చేసేసామన్నమాట కూర్చొని. మేము భోజనం చేసేసి అన్నీ సర్దుకుని వచ్చేటప్పటికి మళ్ళీ కూడా అయితే వంట స్టార్ట్ చేసింది. సాయంత్రానికి డిన్నర్కి వంట చేసేస్తుంది అనమాట మాకు. ఇంకా నాకైతే కాఫీ పెట్టించేసింది. నేను అలా కూర్చున్నాను, భోజనం చేసేసి వంట ఏదో ఆడుకుంటుంది కదా అని చెప్పి సరదాగా కూర్చొని చూస్తున్నాను అనమాట. మావాడు మా ఆయన అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇంక చూస్తుంటే నాకైతే అమ్మ నీకు కాఫీ కావాలా టీ కావాలా అని అడిగింది. నాకు కాఫీ ఇవ్వని చెప్తే కాఫీ కాసేసి తెచ్చేసింది అనమాట. అంటే కాఫీ కప్లో నీళ్ళు వేసేసి తెచ్చేసింది. అంటారు కదా సామెత, కొంచెం అంత కూతురుంటే కంచంలోకి వస్తుంది కూడు అని చెప్పి. అది మాత్రం మా లక్కోడు విషయంలో నిజమే అనిపిస్తుంది. మీరు కూడా అలాగే అంటారా? కమెంట్ చేయండి. ఇంకా నేనైతే మా లక్కోడు వంటలన్నీ అయిపోయిన తర్వాత లక్కోడిని కూడా లోపలికి తీసుకొచ్చేసి చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా నేనైతే బట్టలు మడత పెడదామని బట్టలు ముందేసి కూర్చున్నాను అనమాట. ఆ రోజు చాలా ఎండండి, ఇంకా బయటకు అయితే రాలేదనమాట. ఎండలో అది ఆడేస్తుంది అని చెప్పి ఇంక లోపలికి తీసుకొచ్చేసాను. ఇంకా లక్కోడైతే ఇంకా అలా దొల్లుతుంది అనమాట. నేను బట్టలు మడత పెట్టుంటే అన్ని పీకుతూ ఒక పక్క దొల్లుతూ ఉందనమాట. ఇంకా నేనైతే బట్టలు మడత పెట్టే టైంకి కరెక్ట్గా 4 అయింది. అన్ని బట్టలు మడత పెట్టే టైంకి అక్క ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి, ఇంక ఇంటికి వచ్చాక ఉతికినవి అన్నీ కలిపి మడత పెట్టేసి ఎక్కడెక్కడ సర్దేటప్పటికి 4:30 అయింది. ఇంకా టీ టైం అయింది కదా, అన్నీ అక్కడెక్కడ సర్దేసి వచ్చి టీ అయితే పెట్టేశాను ఫస్ట్. ఇంకా టీ పెట్టేసిన తర్వాత ఉదయం తెచ్చిన సరుకులు ఉన్నాయి కదా, కిరాణా సరుకులు, అవి కూడా ఎక్కడెక్కడ సర్దేసుకుంటే కానీ నిద్ర పట్టదు. లేకపోతే ఈ లోపు చీమలు కూడా పట్టేస్తాయి అనమాట. వేసవికాలం కదండి, కంపల్సరీ పట్టేస్తాయి ఎర్ర చీమలు అనమాట. అందుకని చెప్పి ముందు అవన్నీ ఎక్కడెక్కడ సర్దేశాను. టీ పెట్టాను కదా, అది మరిగేలోపు ఇక్కడ ఈ పనులు అయితే చూసుకున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ డబ్బాల్లో వేసుకుని సర్దేసుకున్నామంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే తర్వాత చేద్దాం అంటే బద్ధకం వస్తుంది తప్ప అవి అక్కడే ఉంటాయి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే అవి సర్దేశాను. ఆ పని అయిపోయిన తర్వాత మా ఆయనకైతే టీ పెట్టేశాను. నేనైతే అస్సలు టీ తాగేలా లేదనమాట. ఆ రోజు చాలా ఎండగా ఉంది. అందుకని చెప్పి మ్యాంగో మిల్క్ షేక్ చేసుకున్నాను. మ్యాంగో ఉంటే పాలు వేసుకుని మిల్క్ షేక్ అయితే చేసుకున్నాను. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. బయట మనకి మిల్క్ షేక్ చేసిస్తారు కదా, అది కూడా ఏమాత్రం సరిపోదు, అంత టేస్ట్ బాగుంది. ఏదైనా సరే మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చు. మ్యాక్సిమం వాళ్ళు చేసినట్టే ఉంటుంది. వాళ్ళు చేసేదానికన్నా మనకి బెటర్గా వస్తుంది. కాకపోతే బయట తినడం అలవాటు అయితే మనకి బయటే టేస్ట్గా అనిపిస్తాయి అనమాట. ఇంకా నేనైతే శుభ్రంగా మ్యాంగో మిల్క్ షేక్ని ఆస్వాదిస్తూ తాగేశాను. కొంచెం ఉంటే మా లక్కోడికి కూడా ఇచ్చాను అనమాట. మళ్ళీ ఒక్కడైతే తాగేసి బయటికి వెళ్ళి ఆడుకుంటుంది. వాళ్ళ అన్నయ్యలు బయట క్రికెట్ అది ఆడుకుంటుంటే నుంచి చూస్తుంది అనమాట. ఇంకా మేము మొక్కల్లో అది చాలా చిరాగ్గా ఉంది కదా అని చెప్పి మా ఆయన్ని అయితే పీకేమన్నాను అనమాట. అవన్నీ పీకేయండి, కొంచెం మొక్కలు లాగేయండి కొంచెం, తర్వాత నేను మళ్ళంటది దూసుకుంటాను అని చెప్తే మొక్కలన్నీ పీకేశారు. అవి పీకేసిన తర్వాత నేను మళ్ళంటది దూసాను అనమాట. అప్పుడే ఇది 3వ సారి అవ్వచ్చు, కానీ మా నాన్నమ్మ అలా అవ్వడం, మేము అటు ఇటు తిరగడం వల్ల మళ్ళంటి ఒక్కసారే పూత పూసింది. ఇంకొక 2 సార్లు పూసును పూత, కానీ మేము దుయ్యలేదనమాట మళ్ళంటిని.
చేసుకొని. అయినా కానీ అక్కడక్కడ పూలు పూస్తూనే ఉన్నాయి. ఇంకా ఎండలు కాస్తున్నాయి కదా, ఇంకోసారి దూస్తే ఇంకొకసారి పూత పూస్తుంది కదా అని చెప్పి దూస్తున్నాను అనమాట. పోస్తే పోస్తాయి, లేకపోతే లేదు. కానీ ఈసారి మల్లెంటు చాలా కాపు కాసిందండి. మ్యాక్సిమం అన్నీ కూడా దేవుడికే పెట్టాను. నాకు కూడా పువ్వులు చూస్తే దేవుడికే పెట్టాలనిపిస్తుంది. నాకు కూడా పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. దండ అది చేసి దేవుడికి వేస్తే అదో ఫీలింగ్ ఉంటుంది. అందుకని చెప్పి ఈసారి మల్లెపూలన్నీ కూడా దేవుడికే ఎక్కువ వేశాను. ఇంకా మల్లెంటు తూసేసి బయట వాకిళ్ళు అన్నీ తుడిచేసుకున్నాను అనమాట. మా ఆయన అయితే పిల్లలతో ఆడుతున్నారు. ఇంకా బయట పని లోపల పని అంతా కంప్లీట్ చేసేసుకుని ఇంకా సామాన్లు ఒకటే ఉన్నాయి. సామాన్లు కూడా తోమేసుకుంటే పనులు అయితే కంప్లీట్ అవుతాయి. కొంతసేపు కూర్చుని రిలాక్స్ అవ్వి అప్పుడు డిన్నర్కి ఏం చేయాలా అని ఆలోచించి చేసుకోవచ్చు. ఆలోచన ఏం లేదు. మినపగుళ్ళు అయితే నానబెట్టి పునుకులు వేసేద్దాం కదా అని చెప్పి మినపగుళ్ళు నానబెట్టాను అనమాట. ఇంకా సామాన్లు తోమేసిన తర్వాత కొంతసేపు కూర్చొని కొడుకి స్నానం అది చేయించేసిన తర్వాత మినపగుళ్ళు కడిగేసి మిక్సీ పట్టేశాను. ఇంకా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి పునుకులు వేద్దాం కదా అని చెప్పి 2 ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను అనమాట. మా వాడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తే తిండు. వాడికి ఉత్తి ప్లెయిన్ చల్ల పునుకుల్లాగా వేయాలన్నమాట. అందుకని చెప్పి ఫస్ట్ వాడికి వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేయాలి. మా వాడికి ఏమో నచ్చదు, కానీ మాకు ఇలాగే ఇష్టం అనమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి మినప్పిండిలో యాడ్ చేసుకుని పునుకుల్లా వేసుకుని తింటే చాలా బాగుంటాయి. పునుకుల్లాగే కాదు, గారెల్లాగా కూడా వేసుకోవచ్చు. వీటినే మజ్జిగ తాలింపు వేసుకొని మజ్జిగలో నానబెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఈసారి మీకు ఆ రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటాయి. మజ్జిగ పునుకులు అంటారు, మజ్జిగ ఆవడలు అంటారు. గారెల్లా చేసి మజ్జిగలో వేసుకుంటే మజ్జిగ ఆవడ అంటారు. పునుకుల్లా చేసి వేసుకుంటే మజ్జిగ పునుకులు అంటారు అనమాట. చాలా బాగుంటాయి టేస్ట్. ఇంకా ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఫస్ట్ అయితే మా వాడికి వేసేస్తున్నాను అనమాట. నార్మల్ సల పునుకుల్లాగా వేసేస్తున్నాను. వాడికి వేసి ఇచ్చేసిన తర్వాత మా ఆయనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేస్తాను అనమాట. అవి వేస్తేనే టేస్ట్ బాగుంటాయి. ఇంకా మా ఆయనకి టిఫిన్ వేసి ఇచ్చేసి ఆయనకి మజ్జిగ కలిపేసి ఇచ్చేసానంటే నా పని అయిపోతుంది అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి లోపలికి వెళ్ళిపోవచ్చు. లక్కోడైతే టిఫిన్ అది తిందండి. లక్కోడికి ఉదయం మధ్యాహ్నం కూడా భోజనం కంపల్సరీ ఉండాలి. భోజనమే తింటుంది అనమాట. ఏదైనా సరే పెరుగన్నమైనా సరే అన్నమే తింటుంది. ఇలాంటి టిఫిన్లు అయ్యి మనకి ఎక్కవు అంటది అనమాట. అందుకని చెప్పి లక్కోడికి పెరుగన్నం కలిపేసి పెట్టేశాను. ఇంకా లక్కోడు తినేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి అప్పుడు లోపలికి వెళ్ళిపోయాను అనమాట. కొంతసేపు ఏసీ వేసుకుని కూర్చుంటే ప్రశాంతంగా అనిపించింది. నేను ఇలా లోపలికి వెళ్తే వెనకాలే తోకలా నా వెనకాలే వచ్చేస్తుంది అనమాట. నాకు దగ్గర కూర్చుని కబుర్లు అవి చెప్తూ ఉంటుంది ఇలాగా అలాగా అని చెప్పి. ఇంకా మేము కూర్చుంటే ఎలాంటి విన్యాసాలు అవి కూడా చేస్తూ నవ్విస్తూ ఉంటుంది అనమాట. 11 అయితే కానీ మనకి నిద్ర రాదు. దాంతోపాటు మమ్మల్ని పడుకోనివ్వదు. ఇలాంటి విన్యాసాలు అవి చేస్తూ చూపిస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఆ టైం వరకు ఉంచను, లైట్లు కట్టేసి పడుకోబెట్టేస్తాను. ఇంకా ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.